నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 10వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:46. ఈరోజు తిది చతుర్దశి ఉదయం 11:34 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ సాయంత్రం 5:52 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 12:07 నుండి రాత్రి 1:57 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుండి ఉదయం 9:13 వరకు. రాత్రి అంటే తిరిగి మరలా రాత్రి 11:09 నుంచి 11:53 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:08 వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:38 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 6:32 నుంచి ఉదయం 8:13 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిశితంగా వ్యవహరిస్తే కనుక విశేషమైన లాభాలు మీ సొంతము. అంటే సమయస్ఫూర్తితో చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క పనులను నెరవేర్చుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనిగ్రహానికి సంబంధించి పరిహారంగా మీరున్న ఇంటి దగ్గర నుంచి నవగ్రహ ఆలయం వరకు నడిచి వెళ్ళినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కుంభరాశి వారికి బుద్ధి నైపుణ్యం ప్రదర్శించాల్సిన సమయము. విజయం మీకు అందుబాటులో ఉంటుంది. ఏ పని తలపెట్టినా సక్సెస్ చేసే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా కొన్ని ఒడిదుడుకులు, మాట పట్టింపులు, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము రుద్రాభిషేకము మీ పేరిట చేయించుకున్నట్టయితే కొంచెం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు మీరు నలుపు రంగు కానీ నీలి రంగు వస్త్రాన్ని కానీ ఈరోజు ధరించినట్టయితే కొన్ని నెగిటివ్ సిచ్యుయేషన్స్ని అవాయిడ్ చేయడం జరిగే అవకాశం కనబడుతోంది. ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రత అవసరము. మీరు ఏ పని తలపెట్టినా ఒక ప్లాన్ ప్రకారం చేసుకోండి. దాంతో పాటుగా ఒక విజన్ అనేది పెట్టుకోండి. ఈ పని ఈరోజు చేస్తే నాకు సక్సెస్ అవుతుంది అనే విజన్ పెట్టుకుని కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించుకుని వస్తారు. దీంతో పాటుగా కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఈరోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము కేతువుకి శాంతి పఠనము చేయడము. గురువారం రోజు మీరు ఏదైనా ఒక వస్తువుని అంటే పసుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు కొమ్ములు కానీ పసుపుని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా గ్రహ ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.